మొరొకోలో వ్యాపార కార్యకలాపాలు సాగించేందుకు ఇండియా సిద్ధంగా ఉందని ప్రకటించారు భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ. ఆ దేశ పర్యటనకు వెళ్లిన ఆయన దేశ ప్రధానితో పాటు పలువురు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2 ఎంఓయూలు కుదుర్చుకున్నారు. టెర్రరిజం, భద్రతా మండలి విస్తరణపై ఆయన దేశాధినేతలతో సమావేశమై చర్చించారు. ఉత్తరప్రదేశ్లో పాగా వేయాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఎలాంటి హడావుడి లేకుండా మెల్లగా అన్ని వర్గాలను ఆకట్టుకునే పనిలో ఉంది. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అధికారం దక్కించుకుంటే ఇతర రాష్ట్రాల్లో తమ ప్రభావం బలంగా చూపించవచ్చన్న ఆలోచనతో ముందుకు వెళ్తోంది. ఇందుకు అనుగుణంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నారు. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించిన ఆయన మధ్యాహ్నం ఓ దళితుల ఇంట్లో భోజనం చేశారు. అలహాబాద్ సర్దార్ పటేల్ సమ్మేళన యాత్రలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. సోనియా కేంద్ర ప్రభుత్వానికి విసిరిన సవాల్పై కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మహారాణులకు చోటు లేదని ఎద్దేవా చేశారు. రాయ్బరేలీలో పర్యటించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా తన అల్లుడు వాద్సాపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని మోడీకి సవాల్ విసిరారు. దీనికి ప్రతిగా కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెద్ద కుటుంబానికి కోడలన్నంత మాత్రాన మహారాణిలా ఫీల్ అవుతున్నారని సోనియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీపై విమర్శలు గుర్తించారు రాధామోహన్. మహారాష్ట్రలో రైతు సమస్యలపై ఎన్సీపీ నేతలు ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుతో సమావేశమయ్యారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. కరువుతో మహారాష్ట్ర రైతాంగం కుదేలవుతోందని వాళ్లను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. నేతల విజ్ఞప్తులు విన్న గవర్నర్ విద్యాసాగర్ రావు సీఎం ఫడ్నవీస్తో మాట్లాడతానని చెప్పారు. ఢిల్లీ ఏపీ భవన్లో చోరీ జరిగింది. చెన్నై నుంచి ఢిల్లీ టూర్కి వచ్చిన యాత్రికులు భోజనం చేసేందుకు ఏపీ భవన్కు వచ్చారు. కౌంటర్ వద్ద రద్దీగా ఉన్న సమయంలో వ్యక్తి జేబులో నుంచి 30,000 కొట్టేసింది గుంటూరు జిల్లాకు చెందిన మహిళ. వెంటనే గుర్తించిన బాధితుడు ఏపీ భవన్ సిబ్బంది ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి మంగమ్మ అనే మహిళ డబ్బులు కొట్టేసినట్టు గుర్తించారు. ఢిల్లీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వదోదర రణరంగంగా మారింది. అక్రమణలను తొలగించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రయత్నించడంతో జనం ఎదురు తిరిగారు. రోడ్డెక్కి విధ్వంసం సృష్టించారు. మున్సిపల్ సిబ్బందిని తరిమి కొట్టడంతో పాటు వాహనాలకు నిప్పు పెట్టారు స్థానికులు. వాళ్లకు రక్షణ కల్పించడానికి వచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేరళకు చెందిన ఓ క్రిస్టియన్ ఫాదర్ మానవత్వాన్ని చాటుకున్నాడు. మతాలు వేరైనా అంతా ఒక్కటేనని చాటాడు. తనకు ఏమాత్రం పరిచయం లేకపోయినా ఓ హిందువును ఆదుకున్నాడు. కొచ్చిలోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించారు. డబ్బులు చెల్లించి కిడ్నీ కొనుక్కునే స్థాయిలో ఆ వ్యక్తి కుటుంబం లేదు. దీంతో సహాయం కోసం అర్థించారు. విషయం ఆ నోట ఏ నోట ఓ చర్చికి చెందిన బిషప్కు చేరింది. దీంతో ఆసుపత్రికి వెళ్లి రోగిని కలిసిన బిషప్ తాను కిడ్నీ దానం చేస్తానని మాటిచ్చాడు. దీంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో గోవా బీజేపీ నేత అశోక్ మఖ్వానా అరెస్ట్ అయ్యారు. వేసవి సెలవులు కావడంతో ఓ బాలిక గోవాలోని తన అంకు ఇంటికి వెళ్లింది. మే 28న ఇండిగో విమానంలో ఇంటికి తిరుగు ప్రయాణమైంది. మఖ్వానా ఆ బాలిక పక్క సీటు కూర్చుని ట్రావెల్ చేశారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి అసభ్యంగా ప్రవర్తించారు. ఇంటికి చేరుకున్న బాలిక విమాన ప్రయాణంలో తన పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడాన్ని పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లింది. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో మఖ్వాన్ను అరెస్ట్ చేశారు. నోయిడాకు చెందిన ఓ సంస్థ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్నారు బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్. అతడి చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. కార్యక్రమానికి వచ్చిన ఫ్యాన్స్ తో ఫోటోలు దిగారు. అందరినీ ఉత్సాహపరిచేందుకు సినిమాలోని డైలాగ్స్ చెప్పారు. ఈ సందర్భంగా ఈవెంట్ నిర్వాహకులు షారూక్ ను ఘనంగా సత్కరించారు. ఉత్తర కొరియా మరోసారి పరాభవాన్ని చవిచూసింది. నిన్న ఉదయం 2 అణు క్షిపణులు పరీక్షించిన ఆ దేశానికి భంగపాటు ఎదురైంది. 2 బాలిస్టిక్ క్షిపణులు విఫలమయ్యాయని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. దేశంలో శాటిలైట్ లాంచింగ్ ప్రోగ్రాంలు వివిధ క్షిపణులు పరీక్షిస్తూ ఇతర దేశాల ఆందోళనలో బేఖాతరు చేస్తోంది ఉత్తర కొరియా. తమ వద్ద జపాన్, అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా ధ్వంసం చేయగల ముజ్దాన్ అణు క్షిపణులు ఉన్నాయని చెబుతూ వచ్చిన ఉత్తర కొరియా వాటి పరీక్షల్లో మాత్రం ఇప్పటి వరకు విజయం సాధించలేదు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు విధ్వంసం సృష్టించారు. అలియాబాద్ జిల్లాలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులను కాల్చి చంపారు. మరో 12 మందిని కిడ్నాప్ చేశారు. నిన్న ఉదయం జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మృతుల సంఖ్య 17కు పెరిగే అవకాశం ఉందని పోలీస్ కమిషనర్ అజీజ్ తెలిపారు. తాలిబాన్లు గత బుధవారం నాయకుడిగా హైబతుల్లా అకుంజాను ప్రకటించారు. బలాన్ని నిరూపించుకునేందుకు ఈ చర్యలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తైవాన్ రాజధాని తైపీలో ఐటీ కంప్యూటెక్స్ ట్రేడ్ షో ఘనంగా జరుగుతోంది. మొదటి రోజులో ప్రదర్శించిన స్మాల్ వైట్ రోబోట్ అందరినీ ఆకట్టుకుంది. గృహ అవసరాలకు తైవాన్ కంపెనీ అసూస్ తయారు చేసిన ఈ రోబోట్ ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడుతోంది. ఇంటి పనులు చక్కగా చేస్తోంది. పిల్లలకు పాఠాలు కూడా చెప్తోంది. ఈ ఎగ్జిబిషన్లో చాలా రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను ప్రదర్శిస్తున్నారు. ప్రపంచంలో వేగవంతమైన వృద్ధి రేటును నమోదు చేస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 2016 జనవరి మార్చి నాటికి 7.9% వృద్ధి నమోదు చేసుకుంది. అంతకుముందు త్రైమాసికంలో 7.3% వృద్ధి నమోదైంది. చైనా ఆర్థిక వ్యవస్థ ఇదే కాలంలో 6.7% మాత్రమే వృద్ధి రేటును నమోదు చేసింది. చైనాకు ఇది 7 ఏళ్లలో అత్యంత నిదానమైన వృద్ధి రేటు. భారత వృద్ధి రేటు నిపుణుల అంచనాలను మించి ఉంది. రాయిటర్స్ సర్వే ఆఫ్ ఎకనామిక్స్ అంచనా ప్రకారం భారత వృద్ధి రేటు 7.5గా ఉండవచ్చని భావించారు. ప్రపంచ ఆర్థిక మందగమనంలో కూడా ఈ రేటును సాధించడం గొప్ప విషయమని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. భారత్కు మరింత వృద్ధి రేటును నమోదు చేసే సామర్థ్యం ఉందని చెప్పారు. ఈ బులెటిన్ విశేషాలు తర్వాత లైవ్ షో నమస్తే.